చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. తిరుపతిలో మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి బస్సుల్ని ప్రారంభించి మహిళలకి శుభాకాంక్షలు తెలిపారు. అంటే దాదాపు ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది కంటిన్యూ అవుతోంది. అయితే ఇచ్చినటువంటి సూపర్ 6 లో భాగంగానే ఈ ఒక్క పథకాన్ని ఇవాళ ప్రారంభించారు. అంటే ఆగస్టు 15 నుంచి కూడా ఈ ఒక్క పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని చెప్పి ముందు నుంచి చెప్పినటువంటి విధంగా కూడా మహిళలందరికీ కూడా ఈ బస్సు ఉచితంగా ప్రయాణించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతుంది. ప్రస్తుతం తిరుపతిలో చూడొచ్చు, అంటే బస్సులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మహిళల్ని ఎక్కించుకొని ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో మహిళలందరూ కూడా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి బస్సుల్ని ఎక్కుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అంటే దాదాపు 5 కేటగిరీల్లో బస్సుల్ని ఉచితంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. పల్లె వెలుగుతో పాటు అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ప్రయాణించే విధంగా కూడా ఇక్కడ వెసులుబాటు కల్పించారు. కంప్లీట్ గా మనం చూడొచ్చు, బస్సుల్లో మహిళలు ఎక్కుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. దాదాపు ఈ ఒక్క బస్సులు అనేది అంటే ఈ స్టేట్ సంబంధించినటువంటి పరిధిలోనే తిరగాల్సి ఉంటుంది. ఇంటర్ స్టేట్ కి సంబంధించినటువంటి బస్సుల్లో ఎక్కితే దాంట్లో ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 0 ఫేర్ కి సంబంధించినటువంటి టికెట్ అనేది మనం పొందాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి దాదాపు 5 రకాల ఐడెంటిటీ కార్డులో ఈ యొక్క బస్సు ప్రయాణం అనేది మహిళలు చేయొచ్చు. చూడొచ్చు, మహిళలందరూ కూడా బస్సు ఎక్కి ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు. అంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ప్రయాణించే విధంగా కూడా వెసులుబాటు కల్పించారు. కాబట్టి మహిళలంతా కూడా ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎలాగుంది, శ్రీశక్తి పేరుతో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. మీరు మామూలుగా ప్రయాణిస్తూ ఉంటారు కదా, అక్కడ అదొక అదనక బడ్డన్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇది శ్రీశక్తి పథకం అనేది మన మధ్య తరగతి వాళ్ళకి, చదువుకునే స్టూడెంట్స్ కి, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగమే. నెలకి 1050 రూపాయల ఆదాయం మన ప్రభుత్వం మనకు ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగకరమైంది. ఇటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇటువంటి పథకం ఎప్పుడు తీసుకురాలేదు మన ప్రభుత్వం. మొట్టమొదటిసారి మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ పథకం రావడం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము వందనాలు చెప్పుకుంటూ, గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి టికెట్ కొడుతున్నారు, అది ఎలా ప్రాసెస్ ఉంటుందో మనం చూస్తున్నాం. అంటే మహిళ దగ్గర ఆధార్ కార్డు తీసుకొని సో 0 టికెట్ అనేది కొడతారు. సో ఎక్కడికి వెళ్తారనే ఫస్ట్ డెస్టినేషన్ అనేది వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటారు. అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ పరికరంతో మహిళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అదే రకంగానే 5 రకాలకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డుని మనం కండక్టర్ దగ్గర ఇచ్చి 0 టికెట్ అనేది కొట్టవచ్చు. అంటే ఇక్కడ నుంచి చంద్రగిరికి కొట్టారు, ఇక్కడ చూడొచ్చు 35 రూపాయల టికెట్, కానీ చెల్లించవలసింది 0. అంటే ఇది కంప్లీట్ గా రాయితీ అనేది ఇస్తూ ఉంటారు. సో ఈ టికెట్ అనేది చూపించి మనం బస్సులో ప్రయాణించవచ్చు. అంటే బస్సు ఎక్కిన తర్వాత మామూలుగా టికెట్ తీసుకునేది సాధారణంగా తీసుకోవాలి, కానీ మహిళలకు మాత్రం 0 టికెట్. అంటే మనం ఎటువంటి రుసుము చెల్లించకుండా ఆధార్ కార్డు, అదే రకంగానే ఇతర ఐడెంటిటీ కార్డులతో మనం ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించింది ఆర్టీసీ ప్రభుత్వం. మేడం, ఏం చెప్తారు? టికెట్ తీసుకున్నారు కదా, ఫ్రీగా టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నారు. బ్యాగ్ లోంచి డబ్బులు ఇచ్చే పని లేకుండా ఫ్రీగా టికెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. డైలీ మేము డ్యూటీ చేసేవాళ్ళం తిరుపతికి. ప్రతిరోజు ట్రైన్ కోసం అటు ఇటు పరిగెత్తే పని లేకుండా నిదానంగా వెళ్ళినా, లేట్ గా ఇంటికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఎప్పుడు బస్సులు ఉంటాయి కాబట్టి టికెట్ లేకుండా వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది. టికెట్ లేకుండా ప్రయాణించడం మహిళలు కింద సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే దాదాపు మహిళలు ప్రయాణిస్తూ ఉంటారు. ఈవెన్ ఆటోల్లో ప్రయాణించాలన్నా కూడా, లేకపోతే బస్సుల్లో ప్రయాణించాలన్నా వాళ్ళకి అదొక భారంలా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా డబ్బులు చెల్లించి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ కారణంగా ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? చంద్రగిరి అండి. డైలీ ప్రయాణిస్తూ ఉంటారు? డైలీ అయితే నేను ఎప్పుడు రానండి. బట్ ఏంటంటే అలవాటు లేని వాళ్ళకి బస్సు ఎక్కి ఉంటే టికెట్ ఇవ్వాలని ఒకసారి మర్చిపోతూ ఉంటాము. అట్లాంటి వాళ్ళకి బస్సు నుంచి డబ్బులు తీసి ఇచ్చే పని లేకుండా చాలా కన్వీనియంట్ గా బాగుందండి. ఫ్రీగా బస్సు ఎక్కించి ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించారు కదా, ఇది మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది.
చాలా ఉపయోగకరం అండి. ఎందుకనంటే డబ్బులు లేని పేదవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కనీసం వాళ్ళకి ఇలాగన్నా మనం హెల్ప్ చేస్తాము అన్న ఒక దీంట్లో చంద్రబాబు నాయుడుకి చాలా థ్యాంక్స్ అండి. ఈ పథకాన్ని అమలు చేసినందుకు ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ పథకం అమలు అయ్యే కొద్దికి చాలా సంతోషంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. ఎక్కడికి వెళ్తూ ఉంటారు? మామూలుగా తిరుగుతూ ఉంటారు బస్సులు? మేము పుత్తూరు నుంచి తిరుపతికి జాబ్ పరంగా వస్తుంటామండి. మాకు ఆఫీస్కి రావడానికి మాకు ట్రైన్ వసతి ఉన్నింది. టైంకి 8 రావాల్సి వస్తుంది. ఇప్పుడు బస్సు పెట్టడం వల్ల మాకు టైం కొంచెం 8:30, 9కి బయలుదేరినా 10 మేము తిరుపతికి వచ్చేసేదానికి అవకాశం ఉంటుంది. భారం అయితే ఎక్కువగా పడుతుంది గవర్నమెంట్కి. ఉచిత బస్సు వల్ల కొంచెం నష్టం అయితే జరుగుతుంది. కానీ మహిళ యొక్క సంతోషం కోసం గవర్నమెంట్ ఎంతలా నష్టాన్ని భరించి కూడా ఈ అవకాశాన్ని కల్పించింది వాళ్ళ సౌకర్యం కోసం. ఎంత నష్టమైనా కూడా ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది కదా, ఒక మాటలో ఏం చెప్తారు? అంటే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి అయితే ధన్యవాదాలు చెప్తున్నామండి. ఎందుకంటే నష్టం అయితే ఉంటుంది, కానీ ప్రజల గురించి మహిళల గురించి కూడా ఆలోచించారు కాబట్టి మన సీఎం సార్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నానండి. మహిళలకి ఒక ప్రత్యేక స్థానం కల్పించి టికెట్ లేకుండా ప్రయాణించడానికి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఏం చెప్తారండి? ఫ్రీ బస్సులో ప్రయాణిస్తున్నారు కదా మహిళలు. చాలా బాగుందండి. మాకు ఇంకా మేము ఎవ్రీ మంత్ ఊరికి వెళ్తాము. మాకు ఇట్లా ఫ్రీ బస్ వేసినందుకు చాలా బాగుంది, సంతోషంగా ఉంది. ఏం చెప్తారు? ఫ్రీగా ప్రయాణిస్తున్నారు కదా? చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. సో వీళ్ళంతా కూడా ఉద్యోగస్తులు, ప్రతిరోజు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎక్స్ట్రా బటన్ అనేది పడుతూ ఉంటుంది. అయితే బస్సుల్లో చాలా మంది కూడా ప్రయాణిస్తూ ఉంటారు. సో ప్రయాణించడమే కాదు, ఉచితంగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఫుల్ సేఫ్టీతో బస్సులంతా కూడా నడుపుతూ ఆర్టీసీ తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క పథకం పైన అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎక్కడికైనా తిరుగుతూ ఉంటారు బస్సుల్లో? ముందు టికెట్ డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా తిప్పుతున్నారు కదా, ఎలా ఉంది? మామూలుగా టికెట్ ఇచ్చి మేము ప్రయాణం చేస్తున్నాం సార్. ఇప్పుడు మేము ఫ్రీగా పోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే కొంతమందికి మహిళలు బస్సులో ప్రయాణించేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉండేవి, సీట్లు దొరకపోవడం అండ్ సెక్యూరిటీ పరంగా. ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీ, మీకంటూ తనిగా సీట్లు కూడా కేటాయించారు. ఈ విధంగా చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ ఏం చెప్తాము? తిరుగుతుంటాం సార్. చాలా బాగుంది సార్, మంచి పథకం ఇది. మహిళలకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడుకి చాలా ధన్యవాదాలు సార్. మహిళలందరూ మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. మేము డైలీ తిరుగుతూ ఉంటాము, కాకపోతే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని వెళ్ళడము కొంత భారంగా మారేది, కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది. మీరు తిరుగుతూ ఉంటారు బస్సుల్లో? తిరుగుతా అంటాం. అంటే ఇప్పుడు అట్లుంది, టికెట్ అనేది 0 ఫేర్, అంటే మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ ఇలాంటి ఏ కార్డు అయినా ఇచ్చి బస్సులో ప్రయాణించవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తూ ఉంటారు? మేము మామూలుగా ప్రయాణాలు చేస్తూ ఉంటాము. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉచిత బస్సు పెట్టి పేదలకు కూడా చాలా మంది, కొంతమంది పాపం టికెట్ తీసుకొని ఇది లేకుండా కూడా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి మహిళలకి ఇది మంచి అవకాశం ఇచ్చినాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి. మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది. చాలా మందికి ఇది ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే కూలి పని చేసుకుంటా అంటారు, పక్క ఊర్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి 10 రూపాయలు మిగిలినట్టే ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం వదిలిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చూడొచ్చు, అంటే చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. విలేజెస్ లో ఉండే వాళ్ళు సిటీలకు వచ్చి వాళ్ళు కూడా పనులు చేస్తూ ఉంటారు. సో అటువంటి వారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఒకవేళ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఫేరు ఎక్కువగా ఉందని చాలా రకాలుగా కూడా బాధపడుతూ ఉంటారు. సో ఈ రకంగా ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం 0 ఫేర్ తో ఇవ్వడం అనేది పూర్తిగా కూడా మహిళలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పటివరకు తెలంగాణ, కర్ణాటకలో కూడా ఉచిత బస్సు ఉంది. ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా ఫ్రీగా, అంటే ఎటువంటి రుసుము చెల్లించకుండా ప్రయాణించేయడానికి అవకాశం కల్పించారు. ఏం చెప్తారు? దీనికి చాలా సంతోషంగా ఉంది. యాజ్ ఎ మహిళగా మేము చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే చాలా మంది స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఉమెన్ పనులకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, ఒక ఏరియా నుంచి ఇంకొక ఊరికి
అట్లా ప్రయాణించే వాళ్ళందరూ కూడా ఈరోజు బస్ పాస్ అయిపోయిందని డబ్బులు కట్టి తీసుకోవాలనే ఒక భయం లేకుండా రోజు పర్సులో డబ్బులు ఉన్నా లేకపోయినా ఇన్ టైంకి డ్యూటీకి వెళ్ళాలన్నా కానీ చాలా సంతోషంగా వెళ్ళగలిగే పరిస్థితి ఉంది. అలాగే మహిళలు వారి అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వెళ్ళాలంటే ఇంట్లో భర్త దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు చాలా సంతోషంగా ఫ్రీగా గర్వంగా ఇంట్లో చెప్పి నేను ఎటువంటి డబ్బులు లేకపోయినా మా అమ్మగారింటికి వెళ్ళి రాగలను అని వెళ్ళే పరిస్థితి కల్పించినటువంటి గౌరవ సీఎం గారికి అందరి మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికైనా గుళ్ళకు వెళ్ళాలన్నా కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఇంట్లో వారి మీద ఆధారపడకుండా ఎటువంటి డబ్బులు లేకపోయినా కూడా వెళ్ళగలిగే సదుపాయాన్ని కల్పించినందుకు మహిళలకి ఇంత పెద్దపీట వేసినటువంటి గౌరవ సీఎం గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏం చెప్తారు మా, మీరు కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు కదా, అంటే ఇంతవరకు డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సులో వెళ్లాల్సి ఉంటుంది, కనీసం సీట్లు కూడా దొరకదు, ఇప్పుడు మీకోసం సీట్లు కూడా కేటాయించారు కదా, ఏం చెప్తారు? ఈరోజు ఫ్రీగా బస్సులో వెళ్ళటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ట్రైన్లో పోతే టయానికి వెళ్ళాలి, కానీ బస్కి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు అవుతుందన్న ఉద్దేశంతో ట్రైన్లలో వెళ్ళే వాళ్ళము. కానీ ఈరోజు సీఎం గారు ఇచ్చినటువంటి ఈ సహాయం వల్ల మహిళలందరూ కూడా బస్సులోనే సంతోషంగా ప్రయాణించేదానికి ఉంది. అలానే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా బస్సులో పోవాలంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఎం గారి వల్ల ఆడపిడ్డలందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నాం. ప్రతి ప్రాంతంలో కూడా ఒక పండుగ వాతావరణం అనేది కనిపిస్తుంది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా బస్సులు ఎక్కి ఉచితంగా ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. చూడొచ్చు, ఆర్టీసీ బస్సులో కంప్లీట్ గా మహిళలే కనిపిస్తూ ఉన్నారు. సో ఈ బస్సు ఎక్కి ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు తాము ఉద్యోగాలకు వెళ్ళాలన్నా లేకపోతే చిన్నపాటి పనులకు వెళ్ళాలన్నా కూడా మేము డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కునే వాళ్ళము. ఈవెన్ మా అమ్మగారింటికి వెళ్ళాలన్నా లేదంటే అత్తగారింటికి వెళ్ళాలన్నా కూడా డబ్బులు ఇచ్చి తన భర్త దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళే వాళ్ళం. బట్ ఇప్పుడు చాలా ఫ్రీగా బస్సు ఎక్కి సురక్షితంగా ప్రయాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, ప్రతి ఒక్కరి మొహాల్లో కూడా చిరునవ్వు అనేది కనిపిస్తోంది. ఇవాళ నుంచి శ్రీశక్తి పేరుతో ఏపీలో ఉచిత మహిళా బస్సులు ప్రయాణంకి స్టార్ట్ అయింది కాబట్టి సో మహిళలందరూ కూడా బస్సులు ఎక్కుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. 5 రకాలైనటువంటి ఐడి కార్డులు చూపించి కండక్టర్ దగ్గర ఈ ఒక్క జీరో టికెట్ అనేది పర్చేస్ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది అంటే మహిళలు ఏదైతే వచ్చి మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నాము అనేసి అని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారమ్మా, ఏం చెప్తారు? టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు కదా, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని రోజులు ఏదన్నా మేము చేసుకోవాలంటే కూడా ఒకరి మీద ఎవరో ఒకరి మీద డిపెండ్ వచ్చేది. ఇప్పుడు అవకాశం లేకుండా మా వరకు మేము చేసుకోవడానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీను నెరవేర్చుకోవడం, మహిళలకి పెద్దపీట వేస్తూ ఇటువంటి ప్రయాణాన్ని, ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా అని చెప్పి కూడా మహిళలందరూ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది.